Hi viewers, welcome to Hello Ladies. ఈ రోజు మన హలో లేడీస్ లో రోడ్ నెంబర్ 4 బంజారా హిల్స్ లో ఉన్న గుడ్ లూమ్స్ అనే డిజైనర్ బుటీక్ వచ్చామండి. మరి ఇక్కడ కనుక చూస్తూ ఉంటే మనకి శారీస్ ఉన్నాయి, అలాగే లంగా ఓణీలు ఉన్నాయి, అలాగే వన్ పీస్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి. ఎక్స్క్లూజివ్ గా డిజైనర్ కలెక్షన్ మాత్రమే ఇక్కడ దొరుకుతుందన్నమాట. మరి ఆ డిజైనర్ కలెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ మనం ఘాగ్రాస్ చూడబోతున్నాం కదండి. సో దానిలో కూడా మనకి ఏంటంటే ఒక మంచి న్యాన్ కలర్లో ఉన్న ఘాగ్రా మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి ఏంటంటే నెట్టెడ్ ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఘాగ్రా మొత్తం కూడా మనకి ప్లెయిన్గా ఇచ్చేసారు. ఓన్లీ బార్డర్స్లోనే మనం చూస్తూ ఉంటే సీక్వెన్స్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సీక్వెన్స్ వర్క్తో ఉన్న బార్డర్స్ని తీసుకోవడం జరిగింది. ఇందులో కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ ఉంది, అలాగే ఆరెంజ్ కలర్ ఉంది అండ్ ఎల్లో కలర్ ఉంది. సో 3 డిఫరెంట్ కలర్స్ తోటి మనకి చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది అనమాట. బార్డర్స్ కూడా చూస్తూ ఉంటే ఒక పక్క వచ్చేసి కొంచెం కొనికల్ షేప్లో ఉన్న టెంపుల్ బార్డర్స్ లాగా యూజ్ చేశారు. మరో బార్డర్ వచ్చేసి ఫ్యాన్సీ లేసింగ్ బార్డర్స్ యూజ్ చేశారనమాట. థ్రోట్ కూడా మనకి ఇదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈచ్ కలీ కూడా మనకి ఏంటంటే కొంచెం బ్రాడ్గా ఇవ్వడం వల్ల ఏంటంటే ఘేరా అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ దుపట్టా దగ్గరికి వచ్చేసరికల్లా దుపట్టా కూడా మనకి నెట్టెడ్ మెటీరియల్ని యూజ్ చేశారండి. దీని మీదనే మనకి ఏంటంటే గోల్డ్ కలర్తో అక్కడక్కడ చిన్నగా ప్రింటెడ్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ బార్డర్స్ కూడా మనకి లెహంగాలో ఏవైతే బార్డర్స్ ఇచ్చారో అదే బార్డర్స్ని ఇక్కడ కూడా 3 డిఫరెంట్ కలర్స్లో యూజ్ చేయడం జరిగింది. అండ్ టాజల్స్ని వచ్చేసేసి హ్యాంగింగ్ అనగానే సౌండ్ వచ్చే విధంగా కాకుండా దీన్ని కూడా ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్తోనే డిజైన్ చేయడం జరిగిందండి. అండ్ దీనికి ఏంటంటే మ్యాచింగ్గా ఒక పోట్లిన్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా మనకి ఏంటంటే దీనిలో వచ్చేసి దుపట్టాలో ఉన్న కలర్ వస్తుంది, అలాగే మనకి లెహంగాలో ఉన్న కలర్ కూడా వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. దీనికి కూడా చిన్న టాజల్స్ ఇచ్చేసారు. మరి లెహంగాలోని టాజల్స్ కనుక చూడాలి అంటే కనుక మనకి ఈ విధంగా ఇచ్చారనమాట. డోరీ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో మనకి గ్రీన్ కలర్లో ఇవ్వడం జరిగింది. అండ్ టాజల్స్ చూస్తున్నారు కదండి, మనకి గవ్వలతోటి డిజైన్ చేశారనమాట. అంటే లెహంగా మొత్తం మనకి ప్లెయిన్గా ఇచ్చారు అని ఎక్కడ అనిపించట్లేదు, ఎందుకంటే ఇవన్నీ దానికి బాగా డామినేట్ చేస్తున్నాయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసేసి మనకి బనారస్ కనిపిస్తోంది, ఇందులో వర్క్, అలాగే లెహరియా మోడల్ కూడా కనిపిస్తుంది అండ్ కలంకారీ కూడా మిక్స్ అయ్యి ఉందనమాట. సో ఈ 3 ఫ్యాబ్రిక్స్ని కలిపేసేసి మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. దుపట్టా వచ్చేసి మనకి బాందినీలో ఇచ్చారండి. సో ఇప్పుడు ఫస్ట్ మనం బ్లౌజ్ గురించి కనుక మాట్లాడుకోవాలి అంటే బ్లౌజ్లో వచ్చేసి కలంకారీ తోటి ఫ్రంట్ అంతా డిజైన్ చేయడం జరిగింది. మరి స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా నార్మల్ అంటే సెమీ పట్టు లాంటిది యూజ్ చేసి దాని మీద కూడా మనకి ఏంటంటే వర్క్ అనేది ఇచ్చేసారనమాట. సిల్వర్ థ్రెడ్తో మనకి వర్క్ అంతా కనిపిస్తూ ఉంటుంది. అండ్ వెనకాల చూస్తే నెక్ అంతా కూడా మనకి ప్లెయిన్గా ఇచ్చేసారు. మరి ఇప్పుడు లెహంగా పార్ట్ దగ్గరికి వస్తే కనుక మనం లెహంగాని ఈ విధంగా కూడా తీసుకోవచ్చండి. సో ఇదంతా కూడా ఏంటంటే కోటా మెటీరియల్తో ఇవ్వడం జరిగిందనమాట. దీనిలో ఏంటంటే వేస్ట్ పార్ట్ దగ్గరికి అంటే బెల్టెడ్ ప్యాటర్న్ లాగా ఏదైతే వస్తుందో అదంతా మనకి బనారసీ వర్క్ ఇచ్చారు. అండ్ కిందంతా చూస్తూ ఉంటే కోటా మెటీరియల్ మనకి రాయల్ బ్లూ కలర్లో కనిపిస్తుంది. మరో బార్డర్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ ఉన్నది, అంటే పీకాక్స్ ప్యాటర్న్లో డిజైన్ చేయడం జరిగిందనమాట. అండ్ ఆల్మోస్ట్ కిందకు వచ్చేసరికల్లా లెహరియా బార్డర్స్ ఇచ్చేసారండి. అండ్ దీనిలో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఈ పర్టిక్యులర్ బుటీక్లో కూడా ఏంటంటే మనకి అక్కడక్కడైనా కూడా కలంకారీ టచ్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. సో ఆ విధంగా డిజైన్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా మనం ఘాగ్రాస్లోని మోడల్స్ చూడాలి అంటే కనుక ఇక్కడ మనకి చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయండి. షిఫాన్స్లో కావాలంటే షిఫాన్స్లో చూసుకోవచ్చు, లేదు అంటే కనుక మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీనిలో కూడా మనం చూస్తూ ఉంటే బార్డర్స్ వచ్చేసి కలంకారీ బార్డర్స్ కనిపిస్తున్నాయి, అలాగే లెహరియా ప్యాటర్న్లోనే మనకి ఇంకొక బార్డర్ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు, లేదు అంటే కనుక ఇంకొంచెం న్యాన్ కలర్స్లో ఉన్న లంగా ఏమైనా చూడాలి అంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి మొత్తం ఎల్లో కలర్లో కనిపిస్తుంది అనమాట. లైట్ ఎల్లో కలర్ మీద మనకి ఏంటంటే వర్క్ అనేది కొంచెం ఎంబోస్డ్గా వచ్చేసి దాని మీద థ్రెడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది కదా. సో వర్క్ అంతా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం బార్డర్స్ దగ్గరికి వస్తే కనుక బార్డర్స్లో కూడా ఏంటంటే మనకి 3-4 డిఫరెంట్ కలర్ బార్డర్స్ కనిపిస్తున్నాయండి. సో ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ దీనిలో హైలైట్ పార్ట్ ఏంటి అంటే మనం దుపట్టా అని చెప్పుకోవచ్చు అండి. దుపట్టా వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఇచ్చారనమాట. ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ ఎప్పుడు ఒక నైస్ కాంట్రాస్ట్లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఇచ్చేసేసి మనకి బార్డర్స్ దగ్గర మాత్రమే మనకి దీనికి లెహంగాకి ఇంకా అలాగే దుపట్టాకి ఉన్న కాంబినేషన్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం తీసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసేసి మనకి సీక్వెన్స్ తోటి బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి అదే విధంగా ఏదంటే న్యాన్ కలర్స్లో ఉన్న సీక్వెన్స్ మెటీరియల్ని ఇచ్చారు కాబట్టి ఈ విధంగా కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి టోటల్గా లెహరియా ప్యాటర్న్లో ఉన్న
ఘాగ్రా చోలీ కావాలి అంటే మనం ఈ విధంగా కూడా చూడొచ్చండి. సో ఈ లెహరియా ప్యాటర్న్ లో వచ్చిన ఫ్యాబ్రికే మనకి ఏంటంటే లైట్ వెయిటెడ్ గా కనిపిస్తూ ఉంటుందండి. సో వర్క్ ఎంత హెవీగా ఉన్నా కూడా మనకి ఏంటంటే ఎక్కువ క్యారీ చేస్తున్నాము అన్నట్టు అనిపించకుండా చాలా కూల్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీనిలో టాజల్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి అంటే మనకి ఈ విధమైన టాజల్స్ ఇవ్వడం జరిగిందండి. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. మరి మిగతా పార్ట్ అంతా చూస్తూ ఉంటే అంటే మనకి ఆల్టర్నేట్ గా కలర్స్ మాత్రమే తెలుస్తూ ఉంటాయి, మిగతా అంతా మనకి ప్లెయిన్ గానే కనిపిస్తూ ఉంటుంది. అండ్ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక గోటాపత్తి బార్డర్ ఇచ్చారు, అలాగే ఒక ప్లెయిన్ బార్డర్ ఇచ్చేసి దాని మీద సీక్వెన్స్ వర్క్ అనేది కనిపిస్తుంది. 2 సిల్వర్ కలర్ బార్డర్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఓవరాల్ గా మనకి ఏంటంటే కొంచెం ప్లెయిన్ లుక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ గా మనం ఈ టొమాటో రెడ్ కలర్ దుపట్టాను తీసుకోవడం జరిగింది. సో దీనికి మనకి ఏంటంటే బార్డర్స్ దగ్గరికి చిన్నగా వర్క్ ఇచ్చేసారండి. ఇది కూడా మనకి థ్రెడ్ తోటి ఎంబ్రాయిడర్డ్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని మనకి ఘాగ్రాస్ కి కానీ లేదంటే లంగావణీలకు కానీ బ్లౌజెస్ అనేవి డిజైన్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ మనకి కస్టమ్ మేడ్ లాగా ఉంటుంది అనమాట. సో కస్టమర్ చాయిస్ ని బట్టి మనకి చేసిస్తూ ఉంటారు. సో ఇంకా కొత్త ఫ్యాబ్రిక్స్లో కావాలి, డిఫరెంట్ కలర్స్లో కావాలి అంటే ఈ విధంగా కూడా మన ఒక లెహంగా ఓణి చూడొచ్చండి. ఇది వచ్చేసి ప్లెయిన్ అంతా మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా ఐవరీ కలర్ ఇచ్చారు, దాని మీదనే మనకి నియాన్ కలర్స్లోనే గ్రీన్ అండ్ కొంచెం డాషింగ్ పింక్ కలర్ తోటి మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది అనమాట. బార్డర్స్ని కూడా చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఇచ్చారండి. బార్డర్స్ వచ్చేసి అటు ఇటు వెల్వెట్ బార్డర్స్ ఇచ్చారు, మధ్యలో వచ్చేసి అక్కడక్కడ మనకి ఏంటంటే ఈ సీక్వెన్స్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. సో ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. అండ్ దుపట్టా వచ్చేసరికి దుపట్టాలో కొంచెం కలర్స్ అనేవి వేరియేషన్ ఇచ్చేసారనమాట. నెట్టెడ్ దుపట్టా ఇచ్చి దానిలోనే మనకి ఏంటంటే కొంచెం పోల్కా డాట్స్ లాంటివి గోల్డ్ థ్రెడ్ తోటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఇంకొక మెటీరియల్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ విధంగా తీసుకోవచ్చండి. ఇది వచ్చేసి ఏంటంటే మనకి అగైన్ రాజస్థానీ అండ్ గుజరాతీ వర్క్ ని కలిపినట్టు బాందీ వర్క్ తోటి మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ లెహంగాని కనుక మనం చూస్తూ ఉంటే ఫస్ట్ వేస్ట్ పార్ట్ దగ్గరికి వచ్చేద్దామండి. బాందీ వర్క్ అనేది ఇచ్చేసారనమాట, బాందీ ప్రింటెడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఏంటంటే ఈ చాలా డిఫరెంట్ గా వచ్చిందండి. ఇప్పటి వరకు వచ్చిన వాటన్నిటికీ వేస్ట్ పార్ట్ ఒక విధంగా డిజైన్ చేస్తే దీన్ని అలా కాకుండా దీనికి ఏంటంటే సెపరేట్ గా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ లుక్ ని మనకి క్రియేట్ చేశారు. మిగతా అంతా కూడా మనకి ఏంటంటే జార్జెట్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నారు. మరి బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా అటు మనకి గోటాపత్తి మెటీరియల్ కనిపిస్తుంది, అలాగే మనకి ఏంటంటే ఈ బాందీ మెటీరియల్ ని ఆల్టర్నేట్ గా మనకి బార్డర్స్ లాగా డిజైన్ చేశారు. అండ్ ఈ పర్టికులర్ లెహంగాకి టాజల్స్ ని చూసారా ఏ విధంగా డిజైన్ చేశారో, ఈ విధంగా తీసుకున్నారు అనమాట. సో ఈ టాజల్స్ కూడా ఏంటంటే మనం జనరల్ గా చాలా టాజల్స్ చూస్తూ ఉంటాం కదా, హ్యాంగింగ్స్ అనేవి క్రిస్టల్స్ తో కానీ ఆ విధంగా ఉంటాయి కదా. ఇక్కడ అట్లా కాకుండా మెయిన్ గా ఏంటంటే ఫ్యాబ్రిక్స్ తోటి టాజల్స్ లాంటివి డిజైన్ చేయడం జరుగుతుందండి. సో ఈ లెహంగాని యాజ్ ఇట్ ఈస్ గా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే కనుక దీని మీదనే మనం ఏంటంటే దుపట్టాలు డ్రెప్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక శారీలో కూడా వేసుకోవడానికి మనకి ఏంటంటే థిన్ షిఫాన్ మెటీరియల్లో మరొకటి ఇచ్చేసారండి. మరి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి అంటే కనుక ఈ విధంగా తీసుకుందాము. దీనిలో కూడా బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం గుజరాతీ బార్డర్స్, అలాగే కొంచెం ఏంటంటే మనకి ఈ బాందీ బార్డర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. అండ్ కలర్ కాంబినేషన్ కూడా మనం ఇందాక లెహంగాలో చూసిన కలర్సే కాబట్టి దాని మీదకి యాజ్ ఇట్ ఈస్ గా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే దీన్ని మనం యాజ్ అ శారీలా కూడా డ్రేప్ చేసుకోవచ్చు అండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. సో ఈ కాంబినేషన్ లో కూడా అప్పుడప్పుడు వేసుకుంటూ ఉండొచ్చు అనమాట. కొంచెం కలర్ఫుల్గా కనిపించే శారీ ఏమైనా కావాలి అంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే మనకి ఇందాకే చెప్పుకుంటున్నట్టు 2-3 ఫ్యాబ్రిక్స్ని కలిపి ఫ్యూజన్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ మెయిన్ పార్ట్ మనం బ్లౌజ్ గురించి మాట్లాడుకోవాలి అంటే కనుక బ్లౌజ్ అంతా కూడా మనకి ఏంటంటే జార్జెట్ మెటీరియల్ మీదనే వచ్చిందండి. సో దీని మీద ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్ తోటి ఇలాంటి రోజెస్ ప్యాటర్న్ లాగా ఇవ్వడం జరిగింది. అండ్ చుట్టూతో చూస్తూ ఉంటే గోల్డ్ కలర్ తోటి మనకి చిన్న లీవ్స్ ప్యాటర్న్ లో ఇచ్చారనమాట. సో ఆ విధంగా తీసుకోవచ్చు. మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ లో కూడా మనకి సేమ్ వర్క్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మనం ఇప్పుడు లెహంగాని చూడబోతున్నామండి. ఇది వచ్చేసి శారీనే కాకపోతే ఇది లెహంగా స్టైల్లో ఉన్న శారీ అండి. సో బేస్ వచ్చేసి మనకి వేస్ట్ దగ్గరికి వచ్చేసరికల్లా ఈ లెహరియా ప్యాటర్న్ లాంటివి తీసుకోవడం జరిగింది అనమాట. నార్మల్గా మనం ర్యాప్ అరౌండ్ స్కర్ట్స్ చూస్తూ ఉంటాం కదా, దీన్ని అదే విధంగా మనం శారీలో కూడా తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే మనకి డిఫరెంట్ కలర్ అంటే ఈచ్ కలీ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి ఈ విధమైన బాందీ ప్రింటెడ్ వర్క్ అంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మనం ఈ విధంగా తీసుకోవచ్చు. సో దీనిలో కూడా మనం బార్డర్స్ చూస్తూ ఉంటే కనుక బార్డర్స్ కూడా కొంచెం హెవీగా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. దీన్ని వచ్చేసి మనం ఈ విధంగా నార్మల్గా శారీ ఎలా డ్రైప్ చేసుకుంటాం అదే విధంగా తీసుకోవచ్చండి. సో అలా తీసేసుకున్న తర్వాత మనకి కంటిన్యూషన్ వచ్చేసేసి మెటీరియల్ వచ్చేసి మనకి కొంచెం షిమ్మర్ మెటీరియల్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. దీనిలో కూడా మనకి ఏంటంటే కలర్స్ వేరియేషన్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. సో ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనం దీన్ని నార్మల్గా శారీ లాగా డ్రైప్ చేసేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అండ్ పార్టీ వేర్లో కూడా మనం బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం తీసుకోవచ్చు. సో దీని కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా తెలుస్తుంది కదండి. మరి దీన్ని ఇలా డ్రైప్ చేసేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో జనరల్గా మనం ఏంటంటే ఈ జస్ట్ మినిట్ శారీస్ అని 1 minute శారీస్ అని చూస్తూ ఉంటాం కదా. సో ఆ మోడల్లో మనం దీన్ని తీసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. అండ్ దీనికి ఇచ్చిన
బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ అనేది దీనిలో బాగా కనిపిస్తుంది కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా మ్యాచ్ అయిపోతుంది. సో ఇంకా వెస్ట్రన్ వేర్ లో ఏమైనా చూడాలి అంటే కనుక మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఫ్యాన్సీ వన్ పీస్ డ్రెస్ లాగా కూడా కనిపిస్తుంది కదా. ఇలాగ వన్ పీస్ ప్రిఫర్ చేయని వాళ్ళు ఏంటంటే దీన్ని ఒక లెగిన్స్ తోటో లేదంటే పెయిర్ ఆఫ్ జీన్స్ తోటో మ్యాచ్ చేసుకోవచ్చండి. సో దీని గురించి మాట్లాడుకోవాలి అంటే కనుక పైన పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చేసారండి. బ్లాక్ నెట్ ని యూజ్ చేశారనమాట. కిందంతా మనకి ఆల్మోస్ట్ బేస్ లెవెల్ వరకు మనం చూస్తూ ఉంటే కలంకారీ డిజైన్ లో కనిపిస్తుందండి. ఆ ఫ్యాబ్రిక్ నే యూజ్ చేశారు. దీని మీదనే మనకి ఏంటంటే లైన్స్ తోటి వర్టికల్ గా ఇవ్వడం జరిగిందనమాట. కంప్లీట్ గా కిందకి చూస్తూ ఉంటే ఫ్యాన్సీ జార్జెట్ మెటీరియల్ తీసుకొని దాని మీదనే గోల్డ్ స్ట్రైప్స్ అనేవి ఇచ్చేసారు, లైన్స్ లాంటివి ఇచ్చేసారు. అండ్ రివర్స్ లో కనుక చూస్తూ ఉంటే బ్యాక్ నెక్ వచ్చేసి కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చేసారండి. అండ్ ఒక జిప్పర్ ఇచ్చారనమాట. జిప్పర్ కి కూడా మనకి బార్డర్స్ లాగా కలంకారీ మెటీరియల్ ని యూజ్ చేశారండి. అండ్ కిందకి చూస్తూ ఉంటే మనకి యాజ్ ఇట్ ఈస్ గా అదే వర్క్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మరో పీస్ చూడబోతున్నాం కదా. ఆ పీస్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది కూడా అగైన్ వన్ పీస్ డ్రెస్ లా వేసుకోవచ్చు. దాని మీదకి వచ్చేసి ఇది కోట్ మోడల్ లా ఉంటుందండి. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు అనమాట. కోట్ లాగా కావాలి అనుకుంటే ఈ ట్రాన్స్పరెంట్ జాకెట్ లాగా దీన్ని తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఫుల్ స్లీవ్స్ లో కనిపిస్తూ ఉంటుంది. దీని మీద హెవీగా ఎంబ్రాయిడరీ జరిగిందండి. వర్క్ మొత్తం కూడా హెవీగా ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా తీసుకోవచ్చు. అండ్ మనం డ్రెస్ లో కనుక చూస్తూ ఉంటే డ్రెస్ లో కూడా ఏంటంటే టిష్యూ క్లాత్ ని తీసుకున్నారు పర్ల్ గ్రీన్ కలర్ లో. దాని మీద కూడా థ్రెడ్ తోటి మనకి ఈ విధమైన వర్క్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. వన్ పీస్ డ్రెస్సెస్ లో కూడా త్రూ అవుట్ గా మనకి కలంకారీలా కావాలి అంటే కూడా ఈ విధంగా తీసుకోవచ్చు. సో అప్ బాడీ అంతా మనకి కలంకారీ వర్క్ ఇచ్చేసి కిందంతా మనకి ప్యూర్ సిల్క్ లో ఇచ్చారండి. అది కూడా డబుల్ షేడెడ్ లాగా ఇచ్చారు కదా. సో ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. అండ్ షోల్డర్స్ దగ్గర చూస్తూ ఉంటే బెస్ట్ పార్ట్ వచ్చేసి షోల్డర్స్ అండి. ఒక దగ్గరికి వచ్చేసరికి బ్రాడ్ గా స్టెప్స్ ఇవ్వడం జరిగింది కదా. మరో దగ్గరికి వచ్చేసరికల్లా సన్నగా ఇచ్చేసి దాని మీదనే మనకి ఏంటంటే స్టోన్స్ తోటి ఈ విధంగా వర్క్ చేశారు.